భారతదేశం, యూరోపియన్ యూనియన్ రెండు చాలా పెద్ద ఆర్థిక శక్తులు కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఒక మెగా ట్రేడ్ డీల్ కుదురుతోంది. అసలు దీని కథేంటి, ఎందుకింత ముఖ్యం? పదండి, ఈరోజు మనం దీని గురించే వివరంగా మాట్లాడుకుందాం. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు అంటే అన్ని ఒప్పందాలకే తల్లి లాంటిదని. ఈ మాట అన్నది ఎవరో కాదు, మన వాణిజ్య మంత్రే. అసలు ఒక ట్రేడ్ డీల్ గురించి ఇంత పెద్ద మాట వాడాల్సిన అవసరమేమొచ్చింది? దాని వెనుకున్న అసలు విషయమేంటో చూద్దాం. ఈ డీల్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క నంబర్ చాలు. 120 బిలియన్ యూరోలు. ఏంటా నంబర్ అనుకుంటున్నారా? 2024లో మన దేశానికి, ఈయూకి మధ్య జరిగిన వాణిజ్యం విలువ ఇది. అంటే ఇప్పటికే మన మధ్య సంబంధం ఎంత బలమైందో దీన్ని చూస్తేనే తెలుస్తుంది. సరే, ఇంత పెద్ద డీలంటే రాత్రికి రాత్రే అయిపోలేదు. దీని వెనుక దశాబ్దాల కథ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక సుదీర్ఘ ప్రయాణం. ఎన్నో మలుపులు, ఎన్నో అడ్డంకులు దాటుకుని ఇక్కడిదాకా వచ్చింది. ఒకసారి ఈ టైంలైన్ చూడండి. కథ 2007లో మొదలైంది. కానీ 2013 కల్లా చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. దాదాపు ఒక 10 ఏళ్లపాటు అసలు చప్పుళ్లేదు. మళ్లీ 2022లో చర్చలు మొదలయ్యి ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. ఫైనల్ స్టేజ్కొచ్చేసింది వ్యవహారం. ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఈ చార్ట్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది. మొత్తం 24 చాప్టర్స్ ఉన్నాయి ఈ డీల్లో. అందులో ఏకంగా 20 చాప్టర్స్ మీద ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్కొచ్చేశారు. అంటే ఇంకేముంది, గమ్యానికి చాలా చాలా దగ్గర్లో ఉన్నాం. మిగిలింది కొన్ని కీలకమైన పాయింట్స్ మాత్రమే. సరే, ఇంతకీ ఈ డీల్ లోపల ఏముంది? ఎవరికి లాభం? బేసిక్గా ఇదొక గివ్ అండ్ టేక్ పాలసీ లాంటిది. ఇద్దరికీ లాభాలుంటాయి, అలాగే కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి కూడా ఉంటుంది. ఇక్కడ టార్గెట్ ఒక్కటే, విన్ విన్. అంటే ఇద్దరికీ లాభం జరగాలి. మన దేశం నుంచి బట్టలు, చెప్పులు, అలాగే మన వజ్రాలు, ఆభరణాలకి యూరోపియన్ మార్కెట్ తలుపులు తెరవాలి. మన స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి కూడా అక్కడ అవకాశాలు రావాలి. మరి బదులుగా ఈయూకేం కావాలి? వాళ్ల ఆటోమొబైల్స్ అంటే కార్లు, అలాగే విస్కీ లాంటి పానీయాలపై ఇక్కడ ఉన్న పన్నులు తగ్గాలి. ఇది అసలు బేరం. ఇన్ని సంవత్సరాలుగా ఈ డీల్ ఎందుకు ముందుకు సాగలేదో తెలుసా? దానికొక పెద్ద కారణముంది. అదే వ్యవసాయం. ఇది చాలా సెన్సిటివ్ విషయం, ఇటు మనకు అటు వాళ్లక్కూడా. సో ఈసారి ఒక బ్రేక్ త్రూ ఏంటంటే, సరే ప్రస్తుతానికి వ్యవసాయాన్ని పక్కన పెడదాం అని డిసైడ్ అవ్వడం. ఈ ఒక్క నిర్ణయంతో బండి ఒక్కసారిగా స్పీడ్ అందుకుంది. అంతా బానే ఉంది, కాని ఇంకా ఒక పెద్ద చిక్కుముడి మిగిలే ఉంది. దానిపేరే సీబామ్, అంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రకమైన గ్రీన్ ట్యాక్స్ అనమాట. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి ఎక్కువ కార్బనాన్ని విడుదల చేస్తే ఆ వస్తువు మీద ఈయూ అదనంగా పన్ను వేస్తుంది. దీని దెబ్బ మన స్టీల్, అల్యూమినియం లాంటి ఎగుమతులపై గట్టిగా పడే ప్రమాదముంది. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఇన్ని సంవత్సరాలు ఆగిపోయిన డీల్ సడన్గా ఇప్పుడెందుకు ఇంత స్పీడ్గా ముందుకు వెళ్తోంది? ఈ హడావుడికి కారణమేంటి? సమాధానం మన చుట్టూ మారుతున్న ప్రపంచంలోనే ఉంది. మొదటి కారణం అమెరికా. అమెరికాతో మన వాణిజ్య చర్చలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆగిపోయాయి. దానికి తోడు వాళ్లు వేస్తున్న ఎక్కువ పన్నులు మన ఎగుమతిదారులను బాగా దెబ్బతీస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం ఒక్క సమ్మర్ దుస్తుల ఆర్డర్లలోనే దాదాపు $2 బిలియన్ రిస్క్లో పడ్డాయి. సో ఇలాంటి అనిశ్చితి ఉన్నప్పుడు ఒక నమ్మకమైన కొత్త మార్కెట్ని వెతుక్కోవాల్సిన అవసరం మనకు ఏర్పడింది. ఇక రెండో చాలా ముఖ్యమైన కారణం చైనా. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్లో, అలాగే కీలకమైన టెక్నాలజీల్లో చైనా ఆధిపత్యం రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ విషయం ఇటు ఇండియాకి, అటు ఈయూకి ఇద్దరికీ ఒక కామన్ స్ట్రాటజిక్ కన్సర్న్గా మారింది. అందుకే ఇద్దరూ కలిసి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. అయితే ఈ ఒప్పందాన్ని కేవలం పన్నులు తగ్గించుకోవడం లాంటిదిగా చూడకూడదు. దీని వెనుక భారతదేశానికి సంబంధించిన ఒక సరికొత్త ట్రేడ్ బ్లూ ప్రింట్ ఉంది. ఒక కొత్త గేమ్ ప్లాన్ అన్నమాట. ఆ కొత్త వ్యూహమేంటంటే 2 దశల ప్లాన్. ఒకటి, మా మార్కెట్లోకి మీకు సులువుగా యాక్సెస్ ఇస్తాం, అంటే వస్తువులు, సేవలపై పన్నులు తగ్గిస్తాం. రెండోది, దానికి బదులుగా మీరు మా దేశంలో భారీగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలి. ఇది ట్రేడ్ డీల్ మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్ డీల్ కూడా. ఇదొక్క సరికొత్త మోడల్. ఈ కొత్త బ్లూ ప్రింట్ ఇప్పటికే పని చెయ్యడం మొదలుపెట్టింది. ఈ టేబుల్ చూడండి.
రీసెంట్గా FTA దేశాలతో చేసుకున్న ఒప్పందంలో వాళ్లు 15 ఏళ్లలో $100 బిలియన్ పెట్టుబడి పెడతామని మాటిచ్చారు. ఇప్పుడు అదే ఫార్ములాను EUతో డీల్లో కూడా రిపీట్ చేయాలని ఇండియా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ అప్రోచ్ మొత్తం భారతదేశం అనుసరిస్తున్న లుక్ వెస్ట్ పాలసీలో ఒక ముఖ్యమైన స్తంభం లాంటిది. అంటే ఏంటి? పశ్చిమ దేశాలతో, ముఖ్యంగా డెవలప్డ్ దేశాలతో కేవలం వస్తువులు అమ్ముకోవడం, కొనడం మాత్రమే కాదు, వాళ్లతో లోతైన ఆర్థిక సంబంధాలు ఏర్పరచుకోవడం. అది అసలు ప్లాన్. సో చూశారు కదా, ఈ ఒప్పందం కేవలం కొన్ని నంబర్స్, కొన్ని గణాంకాలకు సంబంధించింది కాదు. ఇది గ్లోబల్ ట్రేడ్ డైనమిక్స్ని రాబోయే దశాబ్దాల పాటు మార్చగల ఒక పెద్ద వ్యూహాత్మక అడుగు. ఇదంతా చూశాక మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది. దాదాపు ఖరారైన ఈ చారిత్రాత్మక ఒప్పందం భవిష్యత్తులో భారతదేశం ఇతర దేశాలతో చేసుకోబోయే అన్ని భాగస్వామ్యాలకు ఒక ఫైనల్ బ్లూ ప్రింట్గా మారుతుందా?